కుప్పం సార్ కాన్స్టిట్యున్సీ. ఎలా ఉంది మీ కుప్పంలో? ఎలాంటి అభివృద్ధి అనేది కూటమి అధికారంలోకి వచ్చాక కొనసాగుతుంది? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. సారు వస్తూనే ఫస్ట్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత కుప్పంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పరుగున పడతా ఉన్నాయి. అన్ని వ్యవస్థల్లోనూ కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజు ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ కుప్పం కానీ రాష్ట్రం కానీ మొత్తం మార్పు చెందుతుందా, రాజధాని ఎప్పుడు పూర్తవుతుందా, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా, అన్ని యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. సార్ అనౌన్స్ చేసేసారు. ఆల్రెడీ మనం Super 6 కూడా అనౌన్స్ చేశారు, నేను చూసాము. త్వరలో 2-3 నెలల్లోనే అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ కుప్పం రాష్ట్రంలోనే దేశంలోనే మొదటి స్థానాన్ని తీసుకుపోవాలి రాష్ట్రాన్ని అనే ఒక తపంతో చంద్రబాబు నాయుడు, మా నాయకుడు, మా దేవుడు, కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కుప్పం ప్రజలంతా కూడా ఎప్పుడు ఎదురు చూస్తుంటాం. ఆయన మొన్నే గృహ ప్రవేశం కుప్పంలో ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేసి గృహ ప్రవేశంగా చేశారు. గృహ ప్రవేశం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. కుప్పం ప్రజలంతా కూడా దాదాపు 50,000 మంది ఆ గృహ ప్రవేశానికి అటెండ్ అయ్యి కుప్పం ప్రజలు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన్ని మా దేవుడు మా ఊర్లోనే ఉండడానికి వచ్చాడు అనే ఒక సినిమాలో ఆ పాట మాదిరిగా మా ప్రజలంతా భావించి చంద్రబాబు నాయుడు మా దగ్గర ఉండడానికి వచ్చారు. ఎప్పుడు వచ్చినా నా ఇల్లు ఉంది కుప్పంలో, నేను ఎప్పుడు ఉంటాను, నాకు ఇల్లు లేదంటారు కదా, నాకు ఇల్లు లేదు, ప్రజలందరూ నా ఇల్లే, ప్రజల యొక్క ఇల్లందరూ మా ఇల్లే అని ఇన్ని రోజులు ఉన్నాను. కానీ నాకని ఇల్లు కట్టుకుంటే నాది అయిపోతుంది, కానీ ప్రజల మధ్యలో నేను ఉండాలని ఇన్ని రోజులు కట్టలేదు. కానీ ఈ రోజు అది కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నేను కుప్పంలో ఇల్లు కట్టుకోవడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ధనంతో నారా మహల్ అని చెప్పి కట్టుకున్నారు, ప్రజల ధనం దోపిడీ చేశారు అధికారంలోకి రాగానే అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీనికి ఏమంటారు? పచ్చకామర్లోని పచ్చగానే లోకమంతా కనిపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దోపిడీదాడు, ప్రజల సొమ్ము దోచుకునే వ్యక్తి కాబట్టి అతనికి ఎవరిని చూసినా ఆ విధంగానే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలాంటిది, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఎలాంటిది అనేసి 4-5 సార్లుగా సీఎంగా ఆయన గెలిపించుకుంటున్నారంటే ప్రజలు అదే ఆయన యొక్క నిబద్ధత. ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నా ఎప్పుడు కూడా అతని మీద ఒక అవినీతి మరక లేదు, ఇంతవరకు ఎదలేదు. కానీ వీళ్ళు కక్ష కట్టి లాస్ట్ 5 సంవత్సరాల ప్రభుత్వంలో కక్ష కట్టి అతన్ని జైల్లో పెట్టారు. కానీ ఆ జైల్లో పెట్టిన కారణంగానే ప్రజలు తిరుగుబాటు చేసి ఒక కుప్పం నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుబాటు అయింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక మంది ఎన్ఆర్ఐలు కానీ అందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఆయన వల్ల చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఏ విధంగా తిరుగుబడ్డారు అనేది అదే ఆయనకున్నటువంటి నిబద్ధత. ఈరోజు హైదరాబాద్ లో కావచ్చు, ఈ రోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపిస్తోంది. రేపు రాబోయేది ఎప్పుడే కానీ ఆయన ఎప్పుడే రాష్ట్రాన్ని దూరదృష్టిలో చూస్తాడు. ఈరోజు ఒకప్పుడు 2020 అన్నారు. 2020 అంటే అప్పుడు నవ్వుకున్నారు, అప్పుడున్నట్టే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు నవ్వుకున్నారు 2020 ఏం తప్ప. ఆ రోజు 2020 ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఫలాలు ఇస్తున్నాయి. ఇప్పుడు అంటున్నాడు 2047 అంటున్నాడు. రాబోయే 2047కి విజన్ గా ఉన్నట్టు నాయకుడిగా రాబోయే తరాలకు ఉపయోగపడగా ఆయన ఉన్నా లేకపోయినా నేను చేసే కార్యక్రమాలు స్థిరంగా ఉండాలి, నేను చేసే అభివృద్ధి ప్రజలకు అందరూ ఉపయోగపడే మాదిరి ఉండాలనేసి ఒక నానుడితో ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన తనయుడుగా నారా లోకేష్ గారు బ్రహ్మరథం పడుతూ ఆయన వెనుదనుగా నిలుస్తూ ఆయనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. నిజంగా మేము మన అదృష్టం ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం, తెలుగువాడిగా పుట్టడం. ఆయనే లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది. అలాంటి ఆయన చంద్రబాబు నాయుడు ఒక దైవంగా ఆంధ్ర ప్రజలకు నిలిచాడని రాబోయే రోజుల్లో తరాలకు కూడాను ఆయన స్థిరస్థాయిగా ఆయన చేసే కార్యక్రమాలు నిలిచిపోతాయనేసి మేము నమ్మకంగా ముందుకున్నాం. ఈ రోజు అశేష జనవాహిని కడప గట్ట మీద వచ్చారంటే ఈ కడపలో కూడా 7 సీట్లు గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. 94-96% స్ట్రైక్ రేట్ లో సీట్లు గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. కూటమి ప్రభుత్వంతో కలుపుకొని అట్లా కేంద్ర ప్రభుత్వంతోనూ రాష్ట్ర ప్రభుత్వంలో అనుసంధానం చేసుకుంటూ అట్లా పవన్ కళ్యాణ్తో కలుపుకొని పోతూ ఈ రాష్ట్ర బాగు కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనేది ముందుకు పోతున్నారు. ఆ విధంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. అదే మా ఆశ, మా కోరిక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారనేసి, కుప్పం ప్రజలైతే ఎప్పుడు మా గుండెల్లో చంద్రబాబు నాయుడు నిలిచి ఉంటారని నమ్మకంతో ముందుకు పోతున్నాం. అమ్మా వైఎస్ఆర్ విగ్రహానికి నిన్న తెలుగుదేశం జెండాలు కట్టారు. దానికి వైసీపీ నేతలు రేపు మేము అధికారంలోకి వచ్చాక మీ ఇళ్ళకి జెండాలు కడితే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? వైఎస్ఆర్ విగ్రహమైనా ఏ విగ్రహమైనా జెండా అనేది ఎవరు ఏ జెండా కట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది వాళ్ళలో అభిమానంతో కట్టుకునేది. వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడ ఊరూరా పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరూరా పెట్టినప్పుడు ఆయనకు రక్షణ కల్పించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎక్కువ రక్షణ కల్పించి ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా ఆటంకం కలగకుండా చేశారా కానీ ఇబ్బందులు కలిగించలేదే. అదే వాళ్ళు వైసీపీ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రావాలంటే కూడా ఆటంకాలు సృష్టించి
అనేక ఇబ్బందులు పెట్టించి కేసులు పెట్టించి ఈ రోజు మా పైన కూడా 18 కేసులు పెట్టారంటే ఏ క్యాడర్ ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అది, కక్షపూర్తి ప్రభుత్వం అది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అనేది అందరూ సమానంగా ఉండాలా, అందరూ సమానం, ప్రజలందరూ సమానం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనేది లేదు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుంటామనే తత్వం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, అదే మనస్తత్వం ఉన్నటువంటి క్యాడర్ తెలుగుదేశం క్యాడర్. ఈరోజు లక్షల్లో కోట్లలో క్యాడర్ ఉన్నారంటే అది తెలుగుదేశం పట్టే బలం. ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించం. ఎవరైనా ఏ విగ్రహమైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. జెండాలు అనేది అభిమానంతో కట్టేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అభిమానంతో కట్టే జెండాకి వాళ్ళు రాజకీయం చేయాలని చూడడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి అందుకే వాళ్ళు 11 సీట్లు, మమ్మల్ని 23 సీట్లు అన్నారు. ఈరోజు 11 సీట్లు దింపేశారు చంద్రబాబు వైఎస్ జగన్ని. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాపక్షాన ప్రజల సమస్యలపైన పోరాటం చేసి నీకు వాగుంటే అసెంబ్లీలో అడుగుపెట్టు, అసెంబ్లీలో ప్రజా గళాన్ని వినిపించు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా రాకపోయినా నువ్వు ఎమ్మెల్యేగా, నీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా 11 మంది గెలిపించారు. ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించు, అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. కానీ ఇలా చౌకబారు రాజకీయ చులాకులు పలికితే మాత్రం ప్రజలు ఇక్కటిగా అతలాకుతలానికి అణిచేస్తారని ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసుకుంటానమ్మా. అది సందర్భంగా ఈ అధికారంలోకి రాగానే అక్రమ కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు చర్యలు అని అంటారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? కొడాలి నాని కానీ వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చుట్టుకుంటున్నాయే తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకోరో వచ్చి చేసేది కాదు. వాళ్ళు గతంలో చేసిన పాపాలు, గతంలో 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానాలు అవన్నీ వాళ్ళే చుట్టుకునేది. కానీ ఎవరు చేసిన పాపం వాళ్ళకే చుట్టుకుంటున్న దానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఎక్కడా ప్రభుత్వం ప్రమేయం లేదు. ఆ యొక్క అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేసిన పాపాలకు శిక్షలు పడుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజా వ్యతిరేకంగా చేసి ప్రజా పోరాటంలో చేసిన దానికి వాళ్ళకి ఏమైనా పడిందా? ఎక్కడైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా? ఏం లేదే. వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన అక్రమాల పైన చర్యలు జరుగుతుంది. కానీ ఇది కక్షపూరితం కాదు. అది కక్షపూరిత ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. పోలవరం అమరావతి 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. కంప్లీట్ అవుతుందంటారా? ఖచ్చితంగా మా నాయకుడి యొక్క నానుడి, ఆయన యొక్క ఆలోచన, పోలవరం ఆయన యొక్క ప్రాణం. పోలవరాన్ని పోలవారంగా మార్చేటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదే నువ్వు ఆ పోలవరాన్ని అసలు అట్టర్ ఫ్లాప్ చేసి దాన్ని డయాఫార్మ్ వాళ్ళని కూడా కూల్చే పరిస్థితి తీసుకొచ్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ పోలవరం డ్యామ్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం నువ్వు చేశావు. కానీ మా నాయకుడు వస్తూనే నాకు ప్రజలు ఇప్పుడు పోలవరం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగం లేదు. రాబోయే తరాలకు అది రాయలసీమకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎప్పటికీ ప్రజలు సమస్యలు లేకుండా, నీటి సమస్య లేకుండా ఉంటారనే ఒక దీంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ప్రాణ ఇదిగా చేస్తున్నాడు. ప్రాణానికి సమానంగా తీసుకొని దాన్ని చేస్తున్నాడు. కాబట్టి పోలవరం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రాణం ఉండే లోపల ఆయన పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈ 4-5 సంవత్సరాలను చేయాలనే ప్రయత్నంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది మేము చాలా నమ్ముతానమ్మా. పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి ఏంటంటే, పిఠాపురంలో వరం గారు నిజంగా త్యాగం చేశారు. అతని త్యాగం ఈరోజు ప్రభుత్వం 100 ఇన్ని సీట్లు రావడానికి అతను కూడా ఒక కారణం. ఎందుకంటే మన యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు సపోర్ట్గా నిలిచి, ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి, ఎక్కడా వ్యతిరేక చేయకుండా ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చిన, సపోర్ట్ చేసినటువంటి వర్మ గారికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం ఖచ్చితంగా ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అందులో ఏమాత్రం వెనకడుగు వేయరు. కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి దీనివల్ల కొద్దిగా ఆలస్యం వచ్చే కానీ ఆలస్యమైన న్యాయం అయితే చేస్తారని మేము నమ్ముతాము.